దేవునికి స్తోత్రం. ప్రేమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో అనేక మంది మనుషులు ఉన్నారని, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది నివసిస్తూ ఉన్నారు. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్నారు, ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు, మంచు ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో ఉన్నారు, నదీ ద్వీపాల ప్రాంతంలో ఉన్నారు, భూమధ్య రేఖ ప్రాంతంలో ఉన్నారు. రకరకాల జాతుల వారు, రకరకాల భాషలు మాట్లాడేవారు, నరమాంస భక్షకులు సైతం ఈ లోకంలో ఉన్నారండి. అయితే దేవుని బిడ్డలెవరు? వీరందరిలో దేవుని బిడ్డలెవరు? ఈ మనుషులందరినీ సృష్టించింది దేవుడే. ఈ మనుషులందరినీ కలుగు చేసింది దేవుడే. ఈ మనుషులను నిర్మించిందే దేవుడే. అయితే దేవుని ఆజ్ఞను ధిక్కరించి మనుష్యుడు దేవుని బిడ్డగా ఉండే అర్హతను కోల్పోయాడండి. అటు అర్హతను తిరిగి మరలా దేవుని బిడ్డలుగా మనం అవుట కోసం క్రీస్తువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన తన రక్తమును చిందించి మనలను దేవుని బిడ్డలుగా చేయుటకు ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది యేసు నామములో రక్షించబడతారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా ముద్రించబడతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా ముద్రించబడి యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ఆయన మనకి దేవుడుగా ఉంటాడు, మనము ఆయనకు ప్రజలుగా ఉంటాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. నిర్గమ కాండము 6వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనలను దేవుడు ప్రజలుగా చేర్చుకుంటాడు, ఎప్పుడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తాడు అంటే ఈ లోకము నుంచి మనము వేరైనప్పుడు, ఈ లోక సంబంధులము కాక యేసయ్య రక్తములో మనము కడగబడి యేసయ్య రక్తము చేత మన వస్త్రములను మనం ఉదుకుకొని తెలుపు చేసుకొని మన అవిధేయతలను, మన అతిక్రమ క్రియలను, మన పాపములను, మన యొక్క దుర్నీతిని, మన సమస్త దుష్టత్వమును ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రపరిచి పరిశుద్ధులమై పశ్చాత్తాపులమై నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడతాము, నూతనంగా జన్మిస్తామండి. అప్పుడు మాత్రమే మనము దేవుని ప్రజలుగా మార్చబడతాము. ప్రియమైన దేవుని బిడ్డలరా, అప్పుడు దాకా మనం దేవుని ప్రజలుగా ఉండలేం. ఎంతమంది అయితే నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నారో మీరందరూ దేవుని పిల్లలు, మీరందరూ దేవుని ప్రజలు, మీరందరూ దేవుని బిడ్డలు. దేవుడు మీకు తండ్రిగా ఉంటాడు, మీకు దేవుడుగా ఆయన ఉంటాడండి. ఈ లోకంలో అనేక మంది ఘనులు, గొప్పవారు ఉన్నారు. వారికి లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని, అందుని బట్టి మనం అసలు దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు, ఆయన కుమారులుగా మనల్ని అంగీకరించాడు, ఆయన స్వాస్థ్యముగా మనల్ని అంగీకరించి మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే యుగయుగాలు ఆయన మనకు దేవుడుగా ఉంటాడు, తరతరాలు ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. నిత్యత్వంలో, నిత్య మహిమలో, మరణము లేకుండా నిత్యము మనకు దేవుడై ఉండి మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు, మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉంటాడు, ఆనందింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన నీవు నేను దేవుని ప్రజలము. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఓ వీడియో చూస్తున్నటువంటి ఓ మనుష్యుడా, రక్షణ లేకుండా నువ్వు ఇంకా ఉన్నావేమో, నమ్మి బాప్తిస్మం పొందు. యేసయ్య నీ పాపాల కొరకు మరణించాడు. ఆయన మరణించటం వలన ఆయన జీవమును మనకు ఇచ్చాడు. ఆ జీవము ద్వారా మనము దేవుని ప్రజలుగా చేయబడ్డాము. ఒకవేళ నువ్వు బాప్తిస్మం పొందకుండా లేట్ చేస్తున్నావేమో, దయచేసి గ్రహించు, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, దేవుని ప్రజలుగా ముద్రించబడు, నీకు దేవుడుగా ఆయనను చేసుకో, దేవుని బిడ్డగా నువ్వయ్యి యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని పొందుకో. రక్షించబడిన మనము, దేవుని ప్రజలమైన మనము ఆయనతో ఆనందిస్తూ ఈ విశ్వాస యాత్రను కొనసాగించుకొని ముందుకు నడిపించుకుందాం. తుదకు మనము పరలోక రాజ్యం చేరుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా.